అది కాదమ్మా. అమ్మా నువ్వు కాసేపు కూడా సైలెంట్ గా ఉండవా? వచ్చిందా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఇతను ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవరే? అమ్మా, ప్రియా అమ్మా, ప్రియా. ప్రియా చెప్పవే. హలో అక్షయ, ప్రియా కాదు, నేను రాజాని మాట్లాడుతున్నాను. నాకు తెలుసు ప్రియా. ఓహో, ఏంటి పక్కన ఎవరైనా ఉన్నారా? అవునే, అమ్మ వందన పక్కనే ఉన్నారు. ఓ ఊరుకో, మాట్లాడు మాట్లాడు. మనకి నిశ్చితార్థం అయింది కదా, ఇంకా వాళ్ళకి వీళ్ళకి భయపడ్డం ఎందుకు? దేనికి భయపడాలో దానికి భయపడాలి ప్రియా. చెప్పండి, ఏం కావాలి మీకు? యాక్చువల్లీ నువ్వే కావాలి. ఏంటి? అదే అదే నీతో ఏకాంతంగా మాట్లాడాలనుంది. ఓకే ఓకే. అది కూడా ఇప్పుడే కలిసి మాట్లాడాలనుంది. మరి ఆఫీసు? పర్మిషన్ తీసుకొని వచ్చేస్తా. అంతేలే, ఆఫీస్ ఎగ్గొట్టడంలో మీకు పెద్ద రికార్డు ఉంది కదా. ఇదే లాస్ట్ టైం, చిన్న పర్మిషన్ అంతే. ఓకేనా? కుదరదు కుదరదు. ఏమే, నువ్వు ప్రియాతోనే కదా మాట్లాడుతున్నావు, మరెందుకు అంత మెల్లిగా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడితే నీకు డిస్టర్బెన్స్ అవుతుందని, అందుకే. ఏ ప్రియా, అమ్మ తిడుతుందే, నేను మళ్ళీ మాట్లాడతాను. హలో హలో హలో, ఆగండి 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 ఆగండి. మనం మొట్టమొదటిసారి కలుసుకున్న చోట నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తున్నావు 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 అంతే. ఏ ప్రియా, అమ్మ తిడుతుందే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏయ్, రా లోపలికి. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇంత అరుస్తుందో ఏంటో. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటక్క టార్చర్ పార్టీ? ఇప్పుడే మీట్ అవ్వాలని టార్చర్ చేస్తున్నాడా? ఆ విషయం నీకెలా తెలుసా? నేను కాలేజ్ స్టూడెంట్ అమ్మా, ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి? నేను కూడా కాలేజ్ చదివాను, నాకెందుకు తెలియలేదు? దానికి కాస్త ఎక్స్ట్రా బ్రెయిన్ కావాలమ్మా. సరే సరే, బావగారు వెయిట్ చేస్తున్నారేమో, వెళ్ళు వెళ్ళు. మరి అమ్మా? అమ్మ సంగతి నేను చూసుకుంటానులే. వాటర్ క్యాన్ కోసం ఫోన్ ఇచ్చిందని చెప్పి మేనేజ్ చేస్తాను. ముందు నువ్వు వెళ్ళక్క. ఆగాగు, ఇలాగే వెళ్ళిపోతావా? కొత్త డ్రెస్ వేసుకుని వెళ్ళు. బావని అందం చూసి మై మర్చిపోవాలి కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటే అమ్మకి డౌట్ వచ్చేస్తుంది. అయినా మీ బావగారు నా మనసు చూసి ప్రేమించాలి, డ్రెస్సో అందమో కాదు. బాయ్. అక్క, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. బాయ్ బాయ్. హలో, చెప్పండి చెప్పండి. 2 క్యాన్లు కావాలా? అలాగేనండి, తీసుకొస్తాను. అదే అడ్రస్ కదండి? తీసుకొచ్చేస్తానండి. ప్రకాశం, మూర్తి రా, కూర్చో కూర్చో. కాఫీ టీ ఏమైనా తాగుతావు మూర్తి? వద్దు, ఇందాకే తాగొచ్చాను ప్రకాశం. అక్షయ్ ఎక్కడా? ఏదో పనుందని బయటికి వెళ్ళింది మూర్తి. ఏంటి విషయం? షాప్ గురించి మాట్లాడదామని వచ్చాను ప్రకాశం. అక్షయ నీకోసం సూపర్ మార్కెట్ పెట్టించడానికి అంతలా అడుగుతుంది కదా. ఇప్పటికే చాలా రోజులు ఆగాను. బజార్లో షాప్ ఖాళీగా ఉంటే ఎంతమంది అడుగుతుంటారో నీకు తెలియంది కాదు. నీ మీదున్న అభిమానంతో ఇన్నాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చాను ప్రకాశం. నాకు ఇబ్బందులుంటాయి కదా, అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి అక్షయన్ కలిసి మాట్లాడదామని ఇంత దూరం వచ్చాను. మూర్తి, నేను అర్థం చేసుకోగలను. అందుకే నీకు మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. నేను కష్టపడడం చూడలేక కూతురిగా నా కోసం ఏదో చేయాలని కోరుకుంటుంది, కానీ ఆర్థిక పరిస్థితుల గురించి తను అంతలా ఆలోచించట్లేదు. అందుకే
నా మాట విని మంచి పార్టీ వస్తే అడ్వాన్స్ తీసుకొని ఆ షాపుని వాళ్ళకిచ్చే. ఇంతకు మించి నేను నిన్న ఆగమనటం ధర్మం కాదు మూర్తి. అలాగే ప్రకాశం, కానీ ఒక్కసారి అక్షయ్తో మాట్లాడి. నేను చెప్తున్నాను కదా మూర్తి, నా కూతురుతో నేను మాట్లాడతాను. నువ్వు షాపు వేరే ఎవరికైనా ఇచ్చేసేయ్. అలాగే ప్రకాశం, ఆ, వస్తాను మరి. అలాగే. హ్మ్. ఆ, మంచిది. అక్షయ్ కోసం ఒక బొకే కొందాం. రండి సార్, ఇప్పుడే ఫ్రెష్ ఫ్లవర్స్తో బొకేస్ రెడీ చేశాను. మీకు నచ్చింది తీసుకోండి. తమ్ముడు, 50 రూపాయల్లో ఒక పెద్ద బొకే ఇవ్వు. 50 రూపాయల్లోనా? హా, 50 రూపాయలు పెద్ద బొకేనా? సిటీ కొత్తగా వచ్చారేంటి సార్? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? మీరు అడిగింది విని నాకు అడగాలనిపించింది, అందుకే అడిగానులే సార్. కుర్రోడు చాలా హుషారుగా ఉన్నాడు, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. సరే, నీకు నాకు మధ్య బేరం ఎందుకు గానీ 100 రూపాయలు తీసుకొని ఇదిగో ఈ పెద్ద బొకే ఇవ్వు. ఇదే? ఆ, అదే. సార్, దీని రేట్ 700 సార్. దీన్ని మీరు కొనలేరని నాకు అర్థమైంది. కావాలంటే ఒకసారి చూసి ఇచ్చేయండి. 100 రూపాయలకి ఇక్కడ బొకేలే లేవా? సార్, మా షాప్లో అతి చిన్న బొకే ఇదే సార్. దీని రేటే 150 రూపాయలు సార్. అయ్యయ్యో, ఇది 150 రూపాయలా? ఈ 100 తీసుకొని ఆ బొకే నాకు ఇచ్చే. నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని ఫస్ట్ టైం మీట్ అవబోతున్నాను. ఇంకేం ఆలోచించుకో, తీసుకో తీసుకో. సరే, తీసుకోండి సార్. ఆహా, థ్యాంక్స్ తమ్ముడు. ఓకే సార్. అక్షయ, అక్షయ, కమ్ కమ్ కమ్. హాయ్. హాయ్.